నేను మీ స్మిత్ర వెల్కమ్ టు దిస్ వీక్ బిగ్ స్టోరీ. ఒకప్పుడు తెలుగు సినిమాలను పెద్దగా చూడని బాలీవుడ్ ఇప్పుడు టాలీవుడ్ వైపే చూస్తోంది. ఎప్పుడు తెలుగు సినిమాలు రిలీజ్ అవుతాయా, ఎలా ఉంటాయా అంటూ డిస్కస్ చేస్తోంది. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ మీద తెలుగు సినిమాల కలెక్షన్ల రికార్డులు ఆ రేంజ్ లో ఉంటున్నాయి. మరి ఇది సార్ మా బ్రాండ్ అంటూ బాలీవుడ్ ని రూల్ చేస్తున్న సౌత్ సినిమాలేంటి? పాన్ ఇండియా వైడ్ గా సౌత్ సినిమాలు క్రియేట్ చేస్తున్న కలెక్షన్ల ఇంపాక్ట్ ఏంటి? ఈ వారం బిగ్ స్టోరీలో చూద్దాం. ఒకప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని డామినేట్ చేసిన బాలీవుడ్ కి ఇప్పుడు కలెక్షన్స్ తో చుక్కలు చూపిస్తోంది సౌత్ సినిమా. సౌత్ సినిమాని చిన్నచూపు చూసిన నార్త్ కి ఇప్పుడు సౌత్ సినిమాల కలెక్షన్లు చూసి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఇన్నేళ్లుగా ఇండియన్ సినిమాకి మోనార్క్ గా ఉన్న బాలీవుడ్ ఇండస్ట్రీ సరైన బాక్స్ ఆఫీస్ లేకుండా సతమతమవుతుంటే, మరోవైపు సౌత్ నుంచి రిలీజ్ అయిన సినిమాలన్నీ రికార్డులని క్రియేట్ చేయడమే పనిగా పెట్టుకున్నాయి. లేటెస్ట్ గా ఈ లిస్ట్ లో కాంతారా ప్రీక్వెల్ కూడా యాడ్ అయింది. కాంతారా మరోసారి తన సత్తా చూపించింది. కాంతారాకి ప్రీక్వెల్ గా 100 కోట్లకు పైగా బడ్జెట్ తో అక్టోబర్ 2న ఆడియన్స్ ముందుకొచ్చిన కాంతారా 500 కోట్ల కలెక్షన్లకు పైగా సాధించి పాన్ ఇండియా వైడ్ గా దూసుకుపోతుంది. రిషబ్ శెట్టి హీరోగా డైరెక్ట్ చేసిన ఈ మ్యాసివ్ డివోషనల్ టచ్ ఉన్న యాక్షన్ మూవీ సౌత్ లోనే కాకుండా పాన్ ఇండియా వైడ్ గా సూపర్ హిట్ టాక్ తో కంటిన్యూ అవుతోంది. అందుకే బాలీవుడ్ నుంచి టాప్ స్టార్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు రిషబ్ శెట్టిని కాంతారా చాప్టర్ 1 సినిమాను తెగ పొగిడేస్తున్నారు సోషల్ మీడియాలో. ఈ సినిమా కంటే ముందే కొత్తలోక సౌత్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. కళ్యాణి, ప్రియదర్శన్, నస్లేన్ లీడ్ రోల్స్ లో లాస్ట్ వీక్ రిలీజ్ అయిన కొత్తలోక సినిమా రిలీజ్ అయిన 4 రోజుల్లోనే 50 కోట్లు క్రాస్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. పెద్దగా స్టార్ క్యాస్టే లేని కొత్తలోక బాక్సాఫీస్ దగ్గర 300 కోట్ల కలెక్షన్ల మార్కును దాటేసి అందరినీ సర్ప్రైజ్ చేసింది. ఈ మూవీ మలయాళ ఇండస్ట్రీలో మొట్టమొదటిసారిగా 300 కోట్లు దాటిన సినిమాగా చరిత్ర సృష్టించింది. కేవలం 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 40 రోజుల్లోనే 300 కోట్ల వసూలు రాబట్టడం, మరోవైపు కేవలం మలయాళంలోనే 50,000 షోలు ప్రదర్శించిన తొలి సినిమాగా కొత్తలోక రికార్డు క్రియేట్ చేసింది. ఈ మధ్య పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన మరో సౌత్ సినిమా మహావతార్ నరసింహ వరల్డ్ వైడ్ గా 300 కోట్ల కలెక్షన్లు దాటేసింది. ఈ మైథాలజీ మూవీ హిందీలో ఏకంగా 170 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. దాదాపు సౌత్ కంటే ఎక్కువగా నార్త్ లోనే కలెక్షన్లు వచ్చాయంటే బాలీవుడ్ ఏ రేంజ్ లో సినిమాను హిట్ చేసిందో అర్థమవుతుంది. అందరికీ తెలిసిన భక్త ప్రహ్లాద, హిరణ్యకశ్యపుని కథని ఈ జనరేషన్ కి రీచ్ అయ్యేలా యానిమేషన్ తో 4 నుంచి 5 ఏళ్లు కష్టపడి తెరకెక్కించారు డైరెక్టర్ అశ్విన్ కుమార్. ఫస్ట్ డే పెద్దగా పట్టించుకోని ఆడియన్స్ విజువల్స్ కి ఫుల్ ఫిదా అయిపోయారు. స్టార్, గ్లామర్, మాస్ అప్పీల్ తో ఇండియన్ సినిమాకే నెంబర్ 1 గా ఉన్న బాలీవుడ్ కి సౌత్ చెక్ పెడుతూనే ఉంది. అది ఇది అని కాదు, సౌత్ లో రిలీజ్ అయిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము రేపుతున్నాయి. చిన్న పెద్ద అని లేదు, కంటెంట్ కరెక్ట్ గా ఉంటే కలెక్షన్లు వస్తాయని ప్రూవ్ చేసుకుంటూనే ఉంది సౌత్ సినిమా. ఈ సౌత్ రూలింగ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాదు. బాహుబలి నుంచి స్టార్ట్ అయిన ఈ సౌత్ రూలింగ్ ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. అసలు సౌత్ సినిమా రూల్ ఏ రేంజ్ లో ఉందో కంప్లీట్ గా చూపించిన సినిమా పుష్ప 2. అక్కడ ఇక్కడ అని కాకుండా రిలీజ్ అయిన ప్రతి చోట రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతుంది పుష్ప 2. లాస్ట్ ఇయర్ థియేటర్స్ లోకి వచ్చిన పుష్ప 2 ఓవరాల్ గా 1860 కోట్ల కలెక్షన్లు సాధిస్తే వాటిలో సగానికి పైగా బాలీవుడ్ నుంచి వచ్చినవే. ఆ రేంజ్ లో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని రూల్ చేసి ఇది సార్ మా బ్రాండ్ అని ప్రూవ్ చేశారు పుష్పరాజ్. ఇండియా వైడ్ గా 1234 కోట్ల కలెక్షన్లలో హిందీ షేర్ అక్షరాల 812 కోట్లంటే సౌత్ కంటెంట్ ఏ రేంజ్ లో బాలీవుడ్ ని రూల్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డులని బద్దలు కొట్టింది పుష్ప 2 ఒక్కటే కాదు. 2017లో వచ్చిన బాహుబలి 2 1030 కోట్లతో పాన్ ఇండియా వైడ్ గా సెకండ్ హైయెస్ట్ ప్లేస్ లో ఉంది. ఈ సినిమాతో అప్పటి వరకు ఇండియా వైడ్ గా ఉన్న రికార్డులన్నీ తిరగరాశారు ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా సౌత్ సత్తాని మరోసారి ప్రూవ్ చేసింది. ప్రభాస్ లేకుండా రాజమౌళి తన బ్రాండ్ తో సూపర్ హిట్ కొట్టి సౌత్ సత్తా చూపించిన సినిమా RRR. చరణ్, ఎన్టీఆర్ లాంటి టాప్ టాలీవుడ్ హీరోస్ తో తెరకెక్కిన RRR వరల్డ్ వైడ్ గా 1200 కోట్లు కలెక్ట్ చేస్తే ఓన్లీ ఇండియాలో 780 కోట్లు కలెక్ట్ చేసి థర్డ్ హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా ప్లేస్ దక్కించుకుంది. 2022లో వచ్చిన RRR ఓన్లీ బాలీవుడ్ లో దాదాపు 350 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. రాజమౌళికి తోడు చరణ్, ఎన్టీఆర్ చరిష్మా యాడ్ అయ్యి పాన్ ఇండియా వైడ్ గా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దండయాత్ర బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ మీద తెలుగు సినిమాల దండయాత్ర కంటిన్యూ అవుతూనే ఉంది. రిలీజ్ అవ్వడమే లేటు, రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూ బాలీవుడ్ పేరు మీదున్న రికార్డులన్నీ తుడిచిపెట్టేస్తున్నాయి తెలుగు సినిమాలు.
బాహుబలితో పాన్ ఇండియా ఆడియన్స్ కి బాగా దగ్గరైన ప్రభాస్ తన సినిమాలతో బాక్సాఫీస్ ని రూల్ చేస్తూనే ఉన్నారు. ప్రభాస్ నాగాశ్విన్ తో చేసిన సైంటిఫిక్ యాక్షన్ మూవీ కల్కి సినిమా కూడా దాదాపు 646 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఇప్పటికే ఇండియాలో టాప్ 3 హైయెస్ట్ కలెక్టెడ్ మూవీస్ సౌత్ వే ఉన్న ప్రభాస్ కల్కి మూవీ యాడ్ అయ్యి టాప్ 4 లో జాయిన్ అయిన తెలుగు మూవీగా సరికొత్త రికార్డు సెట్ చేసింది. 2023 సంవత్సరంలో ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేసిన సలార్ వరల్డ్ వైడ్ గా 900 కోట్లు కలెక్ట్ చేసి సౌత్ కంటెంట్ ఏ రేంజ్ లో బాక్సాఫీస్ ని రూల్ చేస్తుందో మరోసారి చూపించింది. ఈ సినిమా ఓన్లీ హిందీలో 180 కోట్లు రాబట్టింది. ఇక సాహోతో పాటు బాహుబలి ఫస్ట్ పార్ట్ కూడా యావరేజ్ గా బాలీవుడ్ లో 170 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్లు రాబట్టాయి. ఇక సౌత్ నుంచి హై ఎక్స్పెక్టేషన్స్ తో బరిలోకి దిగిన కన్నడ సినిమా KGF2 వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసి మరోసారి సౌత్ రూల్ ని క్లియర్ గా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర చూపించింది. 2023లో రిలీజ్ అయిన KGF2 1230 కోట్ల కలెక్షన్స్ తో మరోసారి సౌత్ సత్తా చూపించింది. యష్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కన్నడ సినిమాలోనే హైయెస్ట్ కలెక్ట్ చేసిన మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. ఇలా ఇండియా వైడ్ హైయెస్ట్ కలెక్టెడ్ సినిమాల్లో ఫస్ట్ ప్లేస్ లో పుష్ప 2, సెకండ్ బాహుబలి, థర్డ్ ప్లేస్ లో KGF తో పాటు ఫోర్త్ ప్లేస్ లో RRR, 5వ స్థానంలో కల్కి ఉంది. ఇలా టాప్ 5 మూవీస్ అన్ని సౌత్ ఇండస్ట్రీ నుంచి వచ్చి టాప్ కలెక్షన్లు రాబట్టినవే. వీటిలో ఒక్కటంటే ఒకటి కూడా బాలీవుడ్ సినిమా లేదంటే సౌత్ కంటెంట్ కలెక్షన్లు బాలీవుడ్ ని ఏ రేంజ్ లో రూల్ అవుట్ చేస్తుందో తెలుస్తోందంటున్నారు ఫ్యాన్స్. ఇన్నేళ్లుగా ఇండియన్ సినిమాలో తన సుప్రిమసీ చూపిస్తూ వస్తున్న బాలీవుడ్ ని డామినేట్ చేసేలా సౌత్ కంటెంట్ వస్తోంది. 10 ఏళ్ల క్రితం బాహుబలితో మొదలైన ఈ బాక్స్ ఆఫీస్ విధ్వంసం ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తోంది సౌత్ సినిమా. పెద్ద చిన్న తేడా లేకుండా ఆడియన్స్ ని ఎంగేజ్ చేసే కంటెంట్ తో రూల్ చేస్తోంది సౌత్ సినిమా. టాప్ 10 ఇండియాస్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్ తీసుకుంటే అందులో టాప్ 5 ఓన్లీ సౌత్ సినిమాలే. బాలీవుడ్ లో పెద్ద పెద్ద స్టార్ హీరోల్ని కూడా పక్కకు పెట్టి సౌత్ సత్తా చూపిస్తోంది. ఈ 5 సినిమాలే 4500 కోట్లకు పైగా వాల్యూ చేస్తున్నాయంటే బాలీవుడ్ ఉలిక్కి పడుతోంది. బాలీవుడ్ సినిమాలు కూడా టాప్ 10 లో ఉన్నాయి. వీటిలో లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చిన షారుఖ్ ఖాన్ జవాన్ 640 కోట్లు రాబట్టి 6వ స్థానంలో ఉన్నారు. లేటెస్ట్ గా ఈ సంవత్సరం మరాఠా యోధుని బ్యాక్ డ్రాప్ లో వచ్చిన చావా సినిమా 600 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. 7వ ప్లేస్ సంపాదించుకుంది. రూటెడ్ హిందీ స్టోరీ అయినా సరే చావా కలెక్షన్లు సౌత్ సినిమాల్ని బీట్ చేయలేకపోయాయి. ఇక చిన్న సినిమాగా వచ్చి బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ అయిన స్త్రీ 2 దాదాపు 600 కోట్లు కలెక్ట్ చేసిన ఇది కూడా బాటమ్ 3 గానే మిగిలిపోయింది. కానీ సౌత్ సినిమాల్ని కంప్లీట్ చేయలేకపోయింది. సందీప్ రెడ్డి వంగ రణబీర్ కాంబినేషన్ లో వచ్చిన యానిమల్ వరల్డ్ వైడ్ గా 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అయితే ఈ రేంజ్ లో ఇండియాలో 550 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన సౌత్ సినిమాని ఓవర్టేక్ చేయలేక 9వ స్థానంతో సరిపెట్టుకుంది. ఇక షారుఖ్ ఖాన్ లాంగ్ గ్యాప్ తర్వాత కంబ్యాక్ మూవీగా వచ్చిన పఠాన్ 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఇండియా వైడ్ గా 543 కోట్ల కలెక్షన్స్ తో సౌత్ సినిమాల దరిదాపుల్లో కూడా రాలేకపోయింది. ఇలా టాప్ 10 హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్ లో ఇప్పటికీ టాప్ 5 గా సౌత్ సినిమాలే ఉన్నాయి. వీటితో పాటు పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన సౌత్ సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపిస్తూనే ఉన్నాయి. ఆఖరికి చిన్న హీరోలైన తేజ సజ్జా, నిఖిల్ లాంటి వాళ్ళు కూడా బాలీవుడ్ దగ్గర సౌత్ సత్తా చూపిస్తున్నారు. సౌత్ సినిమాలు బాలీవుడ్ సినిమాలతో పోటీ పడ్డం కాదు, అసలు బాలీవుడ్ సినిమాలనే డామినేట్ చేస్తున్నాయి. హిందీ సినిమాల్ని ఓవర్టేక్ చేసి మరీ టికెట్ సేల్స్ సంపాదించుకుంటున్నాయి. అందుకే బాలీవుడ్ స్టార్ క్యాస్ట్, ప్రొడ్యూసర్లు వెతుక్కుంటూ సౌత్ సినిమాల కోసం వస్తున్నారు. బాహుబలి ఫ్రాంచైజ్ హిట్ దగ్గర నుంచి బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సౌత్ సినిమా స్పెషల్లీ తెలుగు సినిమా టైట్ చేస్తూనే ఉంది. అప్పటి నుంచి పాన్ ఇండియా వైడ్ గా సౌత్ డామినేషన్ కనిపిస్తూనే ఉంది. వీటికి మెయిన్ రీజన్ సౌత్ సినిమాల మాస్ అప్పీలే అంటున్నారు జనాలు. ఎమోషనల్ డ్రామాతో లార్జర్ దాన్ లైఫ్ సినిమాలు చేస్తూ అన్ని రకాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నారు సౌత్ మేకర్స్. ప్రెజెంట్ రాజమౌళి అదే పని మీద ఉన్నారు. రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పాన్ వరల్డ్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తుంది. సినిమా మేకింగ్ తోనే పాన్ ఇండియా టార్గెట్ పెట్టుకుంటున్నారు మేకర్స్. హీరోలు, స్టార్ క్యాస్ట్ కూడా పాన్ ఇండియా టార్గెట్ తోనే సినిమా చేస్తున్నారు. అందుకే సినిమాలో కూడా పాన్ ఇండియా మార్కెట్ ఉన్న స్టార్ క్యాస్ట్ ని, అదే రేంజ్ టెక్నీషియన్స్ ని యాడ్ చేసుకుంటున్నారు. అందుకే ఇప్పుడు సౌత్ సినిమా అంటేనే పాన్ ఇండియా అనే స్టేజ్ కొచ్చేసింది. ఇప్పుడు తెలుగులో తెరకెక్కుతున్న సినిమాలు అన్ని అలాంటి టార్గెట్ తో రాబోతున్నవి. అల్లు అర్జున్ అట్లీ సినిమాలో హీరోయిన్ గా దీపికతో పాటు హాలీవుడ్ టెక్నీషియన్స్ యాడ్ అవ్వడంతో ఈసారి అల్లు అర్జున్ పుష్ప 2 రికార్డులు తుడిచిపెట్టడం గ్యారంటీగా కనిపిస్తోందంటున్నారు ఫ్యాన్స్.
ఇప్పటి వరకు ఎక్కువ సినిమాల రికార్డు ప్రభాస్ పేరు మీదే ఉంది కాబట్టి ప్రభాస్ అప్కమింగ్ మూవీస్ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా ఉన్నాయి. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం 5 సినిమాలున్నాయి. వీటిలో సందీప్ రెడ్డి స్పిరిట్, మారుతి రాజసాబ్, హను రాఘవపూర్తో ఫౌజీ, కల్కి 2, సలా 2 అన్ని పాన్ ఇండియా టార్గెట్ తో భారీగా థియేటర్స్ లోకి వస్తున్నాయి. ఈ సినిమాల్లో గ్యారంటీగా మరోసారి ప్రభాస్ పేరు మీద రికార్డు సెట్ చేస్తామని ధీమాగా ఉన్నారు. RRR తో చరణ్, ఎన్టీఆర్ కి పాన్ ఇండియా వైడ్ ఇమేజ్ నెక్స్ట్ లెవెల్లో వచ్చేసింది. దాంతో వాళ్ళ సినిమాలు కూడా అంచనాలు విపరీతంగా ఉన్నాయి. తెలుగు సినిమాలే కాదు కన్నడ, తమిళ సినిమాలు కూడా పాన్ ఇండియా వైడ్ గా దుమ్ము లేపుతున్నాయి. వీటిలో కాంతారా, KGF సిరీస్లు ఇప్పటికే పాన్ ఇండియా వైడ్ గా సత్తా చూపించాయి. ఇక త్వరలో ఇంపాక్ట్ చూపించేందుకు రెడీ అవుతున్నారు ఈ ఇండస్ట్రీల హీరోలు. వీటిలో రజనీకాంత్ జైలర్ 2 సినిమా కూడా ఉంది అనడంలో ఏ మాత్రం డౌట్ లేదు. కన్నడ ఇండస్ట్రీకి మెమరబుల్ రికార్డ్ గిఫ్ట్ గా ఇచ్చిన యష్ ఈసారి అంతకు మించి అంటున్నారు. KGF 2తో 1000 కోట్ల మార్కెట్ దాటిన యష్ ఈసారి 2 సినిమాలతో ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. వీటిలో రామాయణం ఒకటైతే రెండోది టాక్సిక్. డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ నెక్స్ట్ ఇయర్ మార్చ్ లో రిలీజ్ కాబోతుంది. తెలుగు, తమిళ నుంచి స్టార్ హీరోలతో పాటు కన్నడ నుంచి రిషబ్ శెట్టి, యష్ లాంటి మ్యాసివ్ క్రేజ్ ఉన్న హీరోలు పాన్ ఇండియా వైడ్ సౌత్ సత్తా చూపిస్తున్నారు. బాక్సాఫీస్ లెక్కల్ని తిరగరాస్తున్నారు. మరోవైపు బాలీవుడ్ లో సల్మాన్, అమీర్ ఖాన్, అక్షయ్, హృతిక్ లాంటి పెద్ద హీరోలు యాక్ట్ చేసిన సినిమాలు ఇంకా కలెక్షన్లు రాబట్టుకునేందుకు నానా కష్టాలు పడుతున్నాయి. అయినా సరే సౌత్ దరిదాపుల్లో కూడా రాలేకపోతున్నారు. బాలీవుడ్ లో ఎంత బడ్జెట్ పెట్టినా, ఎంతమంది స్టార్ క్యాస్ట్ తో సినిమాలు చేసినా పాన్ ఇండియా వైడ్ గా మాత్రం సత్తా చూపించలేకపోతున్నారు. కానీ సౌత్ మాత్రం ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో బాలీవుడ్ తో పాటు ఆల్ ఓవర్ ఇండియా రూల్ చేస్తోంది. ఇది వాటి బిగ్ స్టోరీ. నెక్స్ట్ వీక్ మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.